హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బూందీ మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం. ఇది 1/2 kg శనగపిండి ఇంట్లో పట్టించింది, పచ్చిపప్పు. దానిలో కొంచెం తగినంత సాల్ట్, కొంచెం పసుపు కలర్ కోసం వేసి దోసపిండిలా కలపాలి. ఇది హోల్స్ ఉండే గంటె బూందీ చేసేది. బాగా ఆయిల్ హీట్ ఎక్కాక దోసపిండిలా కలిపిన పిండి ఇట్లా పైన వేసి దీనిపైన గంటెతో దోశలాగా అనాలి. అంటే ఇట్లా సన్నగా బూందీ కిందకి వస్తుంది. బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రం వేయాలి. అప్పుడు బూందీ లావుగా పొంగుద్ది, లేదంటే సన్నగా వస్తుంది, బూందీ మెత్తగా ఉంటుంది. ఇట్లా బాగా హీట్ ఎక్కాక ఆయిల్ వేస్తే లావు వస్తుంది బూందీ పొంగి. ఇట్లా కొంచెం ఫ్రై చేసాక తీసి ఒక బేషన్లో వేసుకోవాలి. కొంచెం కొంచెం అంటే ఆ గంటకి సరిపడా ఎన్ని వస్తే అన్ని, ఎంత పిండి వస్తే అంత ఒక ట్రిప్ కొంచెం కొంచెం 2 times వేస్తూ నేను చేశాను. తర్వాత మొత్తం బూందీ చేసుకొని ఒక బేషన్లోకి తీసుకోవాలి. దానిలో మిక్స్ చేసుకోవడానికి పుట్నాలు, ఎవరిష్టం బట్టి వాళ్ళు, పుట్నాలు, పల్లీలు, రెడ్ చిల్లీ, అటుకులు అన్నీ వేసుకోవాలి వేయించి. నేను 1/2 kg పిండికి 20 grams పల్లీలు, ఒక 4 రెమ్మలు కరివేపాకు, పుట్నాలు ఒక 20 grams, అటుకులు ఒక 20 grams తీసుకున్నాను. ఇది మసాలా కారం. ఇది ఇంట్లో కర్రీస్లో వాడుకుంటాం కదా, ధనియాలు అన్నీ వేసి పట్టిస్తాం కదా, అది కర్రీస్లో వేసేది ఈ కారం. అది వేస్తాను బూందీలో. బూందీ మొత్తం అయ్యాక ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం, 1 by 1 ఫ్రై చేసుకోవాలి. ఇది బూందీ స్లోగా ఫ్రై చేస్తే అట్లా చిన్నగా వస్తాయి బూందీ ముత్యాలలాగా. ఇప్పుడు ఫస్ట్ కరివేపాకు ఫ్రై చేస్తున్నాను. బాగా ఆయిల్ హీట్ అయ్యాక ఆ గంటలో వేసి ఇట్లా పెడితే మొత్తం ఈజీగా వస్తుంది తీయడానికి. కరివేపాకు తర్వాత పల్లీలు కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలి. 1 by 1 ఒక్కొక్కటి వేసి. అన్నీ ఒకసారి వేస్తే కొన్ని కొంచెం హీట్తో ఫ్రై అవుతాయి, కొన్నేమో ముందుగా ఫ్రై అవుతాయి, కొన్నేమో లేట్గా ఫ్రై అవుతాయి. అందుకని 1 by 1 ఫ్రై చేస్తున్నాను. పల్లీలు ఫ్రై అయిన తర్వాత, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఫ్రై చేశాను. తర్వాత పుట్నాల పప్పు, ఇది ఫ్రైడ్ దాల్ అంటారు కదా, అది కూడా ఫ్రై చేసి ఆ బూందీలో వేస్తున్నాను. తర్వాత రెడ్ చిల్లీ, ఎవరిష్టం వాళ్ళది. రెడ్ చిల్లీ వద్దు స్పైసీ అంటే తీసేయచ్చు వేసుకోకుండా. తర్వాత బాగా ఆయిల్ కాగాక అటుకులు వేసాను. అటుకులు వేస్తే ఇట్లా పొంగుతాయి. ఆయిల్ కాకుండా వేస్తే అవి లోపలికి వెళ్ళిపోతాయి. బాగా ఆయిల్ హీట్ అయ్యాక అటుకులు వేయాలి, ఇట్లా పొంగి వస్తాయి. ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కావాలి అంటే కాజు, కిస్మిస్, బాదం వేసుకోవచ్చు. ఇప్పుడు వేయలేదు. తర్వాత అందులో సరిపడ కొంచెం సాల్ట్, ఆ కారం వేసి కలుపుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు కారం వేసుకోవాలి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. అందుకని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కారం సరిపోలేదు, అందుకని మళ్ళీ 1 స్పూన్ వేసాను. ఫస్ట్ 2 spoons వేసాను. అది కొంచెం కారం స్పైసీ తక్కువ ఉంటుంది. ఇది మన ఫెస్టివల్కి ఆర్డర్ పైన చేసిన 5 kgs బూందీ. ఈ విధంగా కలుపుకుంటే అన్నీ ఫ్రై చేసి ఎంతో టేస్టీ అయిన బూందీ మిక్చర్ రెడీ. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నీకు ఇష్టం కదా అమ్మ చేసిన బూందీ? ఎట్లుంది టేస్ట్? ఉప్పు కారం అన్నీ సరిపోయిందా? కారం బాగా ఉంది.
బాగుందా? నచ్చిందైతే నీకు? అలాగే స్పైసీ ఓకే. ఎట్లుంది టేస్ట్? సూపర్. థ్యాంక్ యూ. You're welcome, మమ్మీ.